ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూ 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రు ఈ కేసు విషయంలో అనేది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వార్త. అయితే దీని మీద మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. గవర్నర్ కొద్దిసేపటి కిందట అనుమతి ఇచ్చిండు ఫార్ములా ఈ కేసు విషయంలో అని అంటున్నారు. ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ దీన్ని? ఇది కక్ష సాధింపుగానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఏం జరగలేదు అనేది చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు కేటీఆర్ గారు. దాంట్లో మినిట్ పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది అనేది ఏసీబీ పిలిచిన ప్రతిసారి చెప్పారు. అసలు దీంట్లో డబ్బులు కేటీఆర్ గారి అకౌంట్లోకి రాలేవు. అకౌంట్ అంతే కదా, కేటీఆర్ గారే మన దాని డబ్బులు ప్రభుత్వాల మధ్యలో ఒక ఏజెన్సీ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ అవి. అంతే తప్పించి దీంట్లో కేటీఆర్ గారు అవినీతికి పాల్పడే ఆస్కారమే లేదు ఎక్కడ కూడా. సో ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వివరించాడు. 2 సార్లు పిలిచినా కూడా వివరించినప్పటికీ వీళ్ళు ఇట్లా చేస్తున్నాడు, అది కక్ష సాధింపులాగానే మనకు అర్థం చేసుకోవాలి. ఇంత కేటీఆర్ చెప్పినట్టు లుటపీస్ కేసు అయింది ఏముండదు. ఊరికి ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులేదు, రాజకీయంగా 80% వేధించాలి. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులందరికీ చుక్కలు చూపెట్టిండ్రు హరీష్ రావు గారు కేటీఆర్ కలిసి. సో వీళ్ళను రాజకీయంగా దెబ్బతీస్తేనే రేపు భవిష్యత్తు మాకు ఉంటుంది అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కనుకనే ఇక్కడ వీళ్ళను కక్ష సాధింపులకు గురి చేస్తున్నారు. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అంటే ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి నడుస్తుంది ఇది. ఆల్రెడీ 2 సార్లు ఏసీబీకి, ఒకసారి ఈడీకి కూడా పోయి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గవర్నర్ అనుమతి ఇచ్చినారు, ఛార్జ్ షీట్ వేస్తారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా దాంట్లో మీరు చెప్తున్నారు, చాలా ముందు నుంచి బీఆర్ఎస్ నాయకులు చెప్తారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తారు, ఆల్రెడీ ఇంత ఇన్వెస్టిగేషన్ నడిచింది, ఏం దాంట్లో తేలింది లేదు, ఏమీ లేదు అని. మళ్ళీ ఇప్పుడు దీంతో కొత్తగా తేలేదేమన్నా కనిపిస్తుందా మీకు? అసలు అదే అర్థం కదా, గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కేసులో. కానీ ఈ రోజు గవర్నర్ పర్మిషన్ ఇచ్చినట్టు అర్థం ఏంటంటే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కుమ్ముక్కై టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు గవర్నరు ఒక గౌరవమైన శాసనసభ్యుడి మీద ప్రాసిక్యూషన్ కు అనుమతించే ముందు దాంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నర్కి ఉంటుంది. అంతే కదా, గవర్నర్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. ఈ కేసులో మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది, జరిగిందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకోకుండా ఎట్లు ప్రాసిక్యూషన్కి ఇస్తే ప్రాసిక్యూషన్ ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిపోయింది. గవర్నరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అడగాల్సిన పని ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసింది కదా, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ఆ ఎంక్వైరీలో ఇతను దోష కాదా, ఏం తేల్చిండ్రు, ఇది తప్పుందా లేదా తేల్చిండ్రా అనేది రిపోర్ట్ గవర్నర్ అడగాల్సింది కదా. మరి అడిగిరా గవర్నరు? ఆ రిపోర్ట్ తెప్పించుకున్నాడా? ఆ రిపోర్టు తెప్పించుకోకుండా నువ్వు ఏకపక్షంగా నువ్వు ప్రాసిక్యూషన్ కు ఎట్లా అనుమతిస్తారు? ఇది ఒక శాసనసభ సభ్యుడి గౌరవానికి భంగం కలిగించడమే. ఒక గవర్నరు ప్రొటెక్ట్ చేయాల్సింది. సభ్యుడి మీద ఒక పొలిటికల్ కక్ష జరుగుతున్నప్పుడు దానికి ఇంకా అండగా నిలవాల్సింది. లేదు దాన్ని మీరు ప్రొసీడ్ కండి, అరెస్ట్ చేసుకోకండి అని చెప్పడం అంటే ఏంటంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే చాలా కాలంగా ఏదైతే మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి పనిచేస్తున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ ఒత్తిళ్ల మూలంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీతో కొల్లుడేరు కనుకనే దీనికి అనుమతి ఇచ్చినది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓ దిక్కు లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా డిసెంబర్ 2nd వీక్ లో నోటిఫికేషన్ అనేది ఒక దిక్కు, ఇంకో దిక్కు ఇది రెండింటిని ఏదన్నా. సో అదే ఈ టైంలో ఏంటంటే వేధిస్తే కార్యకర్తలు డిమోరల్ అవుతారు, నాయకత్వాన్ని దెబ్బతీస్తే చాలా మంది భయపడతారు అని బహుశా రేవంత్ రెడ్డి గారు అనుకుంటారేమో. అట్లా ఉంటుంది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వచ్చిందే తెలంగాణ ఉద్యమం నుంచి. సమైక్యాంధ్ర పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత నిర్బంధం పెట్టినా కూడా తెలంగాణ కోసం నిలబడ్డ వ్యక్తులతో నడుస్తున్న పార్టీ. సో ఇట్లాంటి వాటికి ఎవరు కూడా భయపడరు. బహుశా వాళ్ళు అనుకుంటారేమో కార్యకర్తలని కొంచెం కంట్రోల్ చేద్దామని. ఎందుకంటే గ్రౌండ్ లో వాళ్ళకి వ్యతిరేకం ఉండదు. గ్రౌండ్ లో ఇప్పటికిప్పటికి ఎలక్షన్లు పెడితే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఏం చేసారు, బీ ఫామ్ల మీద నడవని, పార్టీ పేరు మీద జరగని సర్పంచ్ ఎలక్షన్ పేరు వాళ్ళు. సో ఈ సర్పంచ్ ఎలక్షన్ అయినా సరే మనం గెలవాలి. ఎవరైనా బీఆర్ఎస్ నుంచి వచ్చిననుకో వాళ్ళు మీ నాయకుడిని ఇచ్చేసినాం అని బెదిరించి, మీ నాయకుడినే లోపల వేసినాం నువ్వెంత అని కింది స్థాయిలో కూడా బెదిరించడానికి ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడడానికి వాళ్ళు వాడుకుంటున్నట్లే మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలను ఎట్లా ఎదుర్కోబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా ఇంతకు ముందు నుంచి అదే చెప్తున్నాం, ఎవరికి తగ్గలేదు. కేసీఆర్ గారు చెప్తున్నారు దీంట్లో ఏమీ జరగలేదు, క్లియర్గా ఉన్నారు. దీనిలో ఎటువంటి లావాదేవీలు ఈయన నుంచి జరగలేవు, అధికారికంగా జరిగిన రాతపూర్వకమైన పరిస్థితులు. నువ్వు ప్రభుత్వం అకౌంట్ నుంచి ఒక ప్రైవేట్ ఏజెన్సీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు కూడా మాకు అందింది అని రిసిప్ట్ కూడా ఇచ్చిండ్రు. దీంట్లో
ఏం జరిగింది, ఏమన్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే అది అధికారులు బాధ్యులవుతారు అంతే కదా. నువ్వు అధికారికంగా చేయాల్సిన ఫార్మాలిటీస్ వాళ్ళు కంప్లీట్ చేయకపోతే దాని వాళ్ళు బాధ్యులవుతారు తప్పించి నువ్వు పొలిటికల్ దానికి అప్పుడున్న మంత్రి గారు ఎట్లా బాధ్యులవుతారు? అది మన మంత్రులకు ఏం సంబంధం, దానికి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక విధానపైన నిర్ణయం తీసుకోవడం అనేది మంత్రి బాధ్యత. ఆ నిర్ణయాన్ని ఎట్లా అమలు చేసుకుంటావు అనేది నువ్వు కింద అధికారులు చూసుకోవాలి. మంత్రి చూసుకోడు. డే టు డే ఏది అది తీసినావా, సంతకం పెట్టినావా, ఆ ఫైల్ పంపించినావా అని ఒకటే శాఖ మీద రోజు 10 సార్లు రివ్యూ చేయరు కదా. అధికారం అన్నప్పుడు అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు కనుక ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ దాన్ని చేయాల్సిన పని. అది చేయనప్పుడు నీ వ్యవస్థ లోపమైనప్పుడు వ్యవస్థలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పించి నీవు దానికి మంత్రిని బాధ్యత చేసి 2 సార్లు ఏసీబీకి పిలిపించేసి పెద్ద షో చేసి ఒక అవినీతి పరుడాన్ని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని 100% మేము దీన్ని ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో చాలా వీళ్ళ గురించి మేము చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఏం చేతగాని ప్రభుత్వం ఇప్పటికీ ఏదంటే వాళ్ళకి ఏం చేయడానికి లేదు, చీతలు అయితే లేదు, ఏం ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా ఇప్పటిదాకా చేయలేరు. సో వేరే ప్రజలకు ఏంటంటే ఇంకో చర్చ జరగద్దు, ఈ చర్చ జరగాలి. ఈ చర్చ జరగాలి కనుక ఎప్పుడో ఒకటి తీసుకొచ్చి దీన్ని ముందలేసి ఇది నిలవదు కదా, ఈ కేసు నిలవదు. నువ్వు ప్రాసిక్యూషన్ చేసినా ఇంకోటి చేసినా ఎన్ని రోజులు చేసినా నిలవదు. ఏమవుతుంది, మీరెంత దుర్మార్గంగా ఎంత కేసులు పెట్టినా కూడా కోర్టులు అయితే రక్షణ కోర్టులు ఉన్నాయి కదా. సో కోర్టు నుంచి మేము రక్షణ పొందుతాం. సో ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి నుంచి కూడా ఎవ్వరు కార్యకర్తలు కూడా ఎవ్వరం కూడా దీనికి డిమోల్ లేదు. తప్పకుండా ఇంకా ఇంతకంటే ఎక్కువ కసితోని మేము పని చేసుకుంటాం. మన జూబ్లీస్లో మేము నిలబడలేమా? వాళ్ళు ఎందుకు ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక్క డివిజన్కి 3 మంత్రులు ఉంటే మేము కూడా మా కార్యకర్తలు కూడా ధీటుగా నిలబడి పనిచేసినాం. సో అంతా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి అయితే ఉండదు. థ్యాంక్ యూ.